దేశమంతా ఎంతో ఈగర్గా ఎదురుచూస్తోన్న మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన భైరవ యాంథమ్ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో ఉంది. ఈ ఎగ్జైట్మెంట్ ను మరింతగా పెంచేలా కథ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని పెంచుతూ ఓ వీడియోను డైరెక్టర్ నాగశ్విన్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కల్కి 2898 మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు డైరెక్టర్ నాగశ్విన్. ఈ స్టోరీ బేసిక్ గా అన్నిటికీ క్లైమాక్స్. కలియుగంలో ఏం జరుగుతుంది, ఏం జరగొచ్చు, ఇలాంటి విషయాలన్నింటికీ అందరూ ఈ కథకు రిలేట్ అవుతారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలంటే చాలా ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 తనకెంతో ఇష్టమైన సినిమాలని నాగశ్విన్ చెప్పారు. అదేవిధంగా మహాభారతంలో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయని అన్నారు నాగశ్విన్. కృష్ణావతారంలో అది ఎండ్ అవుతుందని, అక్కడి నుంచి కలియుగానికి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్ అని చెప్పారు. ఊహలతో పందెం వేస్తేనే కల్కి కథ పుట్టిందని, మనం చదివిన పురాణాలు, ఎపిక్స్ అన్నిటికీ కల్కి ఒక క్లైమాక్స్ లో ఉంటుందని చెప్పారు. ప్రతి యుగంలో కలియుగ పురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరో యుగంలో దుర్యోధనుడు, ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఐడియాతో రాసుకున్నదే కల్కి 2898 అన్నారు. ఈ స్టోరీ రాయడానికి 5 సంవత్సరాలు పట్టిందని, ఈ సినిమాను చూసి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారా అని వెయిట్ చేస్తున్నానని డైరెక్టర్ నాగశ్విన్ చెప్పారు. మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి 2898 ఏడి మూవీ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఎన్నో అంచనాలతో వస్తున్న కల్కి 2898 ఏడి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.